హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 2 లక్షల రుణమాఫీ రైతుల రుణమాఫీ గురించి వీడియోలో తెలుసుకుందాం. మరి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, మరి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకున్నది అనేది వీడియోలో తెలుసుకుందాం. మరి వ్యవసాయం అనేది లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని, అందుకే ఈ రైతు రుణమాఫీ అనే అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిక ప్రణాళికలో స్పష్టంగా పేర్కొందని, కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు. మరి 2 లక్షల రుణమాఫీ అనేది ఎవరికి మాఫీ అవుతుంది, మరి ఎప్పటి వరకు తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయి అంటే కటాఫ్ చేసి ఒకటి నిర్ణయించారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఆలోపు తీసుకున్న వాళ్ళందరికీ ఈ 2 లక్షల రుణమాఫీ అనేది వర్తిస్తుంది. మరి 2 లక్షల రుణమాఫీ అనేది ఎవరికి అర్హులు, మరి ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ రుణమాఫీ అనేది వర్తిస్తుందా అంటే లేదు. రేషన్ కార్డుని ఆధారంగా చేసుకొని కుటుంబానికి ప్రాతిపాదిక ఏది తీసుకుంటారంటే రేషన్ కార్డు. ఒక కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అనేది ఇస్తారన్నట్టు. ఆ 2 లక్షల రుణమాఫీ అనేది మరి అన్ని రుణాలకు వర్తిస్తుందా అంటే లేదు. మనం ఇప్పుడు బంగారంపై తీసుకున్న అప్పులకు రుణమాఫీ అనేది వర్తించదు. ఇంకా మనం రకరకాల రుణాలు తీసుకుంటాము, అవన్నిటికీ వర్తించదు. మరి ఇంకా దేనికి వర్తిస్తుంది అనేది ఇక 3-4 రోజుల్లో మనకు మొత్తం కంప్లీట్గా మనకు మార్గదర్శకాలు అనేవి రాబోతున్నాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో మీకు చేస్తాను. మరి ఎవరికి వర్తిస్తుంది అంటే రాష్ట్ర స్థాయి మరి బ్యాంకర్ల కమిటీ ఉంటుంది కదా, వాళ్ళ మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న ఈ పంట రుణాలు మాత్రమే మాఫ్ అవుతాయని వారికి చెప్తున్నారు. అంటే 3 రకాల లోన్లు ఉంటాయి కదా మనకి, ఏంటి క్రాప్ లోను, గోల్డ్ లోను, మార్ట్గేజ్ లోన్ అట్లా రకాలు ఉంటాయి. ఈ పట్టదారు పాస్బుక్ ఆధారంగా ఈ పంట రుణాలను లెక్కిస్తారు. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేసి మరి వాళ్ళకు ఒక కుటుంబంలో 2 లక్షల వరకు రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది. మరి ఒక్కో కుటుంబంలో 3-4 రుణాలు కలిపి 2 లక్షల వరకు, గరిష్టంగా 2 లక్షల వరకు రుణమాఫీ అనేది వర్తిస్తుంది. ఇక 2 లక్షల మీద తీసుకున్న రుణాలు మరి ఎంతమంది ఉంటారు అంటే చాలామంది ఉంటారు. ఎంత మొత్తం మనకు బడ్జెట్ అవసరం అంటే 6 నుంచి 7 వేల కోట్ల మేర డబ్బులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరి అత్యధికంగా ఎవరు ఉంటారు, 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్న చిన్నకారు రైతులే ఉంటారు అని అంచనా వేసింది. అంటే వ్యవసాయం అంటే దండ కాదు, వ్యవసాయం అంటే పండుగ అనే మాటను నిలబెట్టుకోవడానికి మన రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. తెలంగాణ కేబినెట్ అనేది ఒక కీలక నిర్ణయం తీసుకుంది కదా, 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ రుణమాఫీని మరి విడుదల వారీగా చేస్తారా అంటే లేదు, ఏకకాలంలో ఒకటేసారి 2 లక్షల వరకు రుణమాఫీ చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు తెలిపారు. మరి రుణాలకు సంబంధించి వివిధ బ్యాంకుల్లో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలన్నింటినీ సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఏ రైతులకు రుణమాఫీ చేయాలనేది నిర్ణయించారు. కటాఫ్ తేదీ మాత్రం అదే డిసెంబర్ 9, 2023 లోపు తీసుకున్న రుణాలన్నీ రైతులకు రుణమాఫీ చేస్తారు మంత్రివర్గం అనేది నిర్ణయించింది. మరి రేవంత్ రెడ్డి గారు ఈ రుణమాఫీ చేయాలడానికి దాదాపు ఎన్ని వేల కోట్లు అంటే 31,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, మరి ఆ 31,000 కోట్ల రూపాయలను సేకరించి రాష్ట్ర రైతాంగానికి రుణ విముక్తిని కలిగిస్తామని రేవంత్ రెడ్డి గారు మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి రుణమాఫీ అనేది రైతులకు ఒక గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.